ఇప్పుడు మనం దాల్ మసాలా పూరీ చేస్తున్నాం. చాట్ తినాలి అంటే మనం బయటికి వెళ్ళిపోతాం కదండి, కాకపోతే ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. బయట మనం సుకా పూరి అని తింటూ ఉంటాం కదా, అంటే డ్రైగా మనకి పప్పు వేసి పూరిలో మసాలా వేసి ఇస్తారు కదా, సో అలాంటిదే అనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. సన్న సేవ్ అంటాం కదా అది, ఉడికించుకున్న శనగలు, రెడీమేడ్ పూరి ఇవి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మదబ్బలు, అల్లం, టమాటాలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, బ్లాక్ సాల్ట్, కారం, జీలకర్ర, చాట్ మసాలా, నానబెట్టుకున్న పెసరపప్పు. చూడడానికి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ చాలా సింపుల్గా చేసేయచ్చు. ఫస్ట్ 1 టీ స్పూన్ ధనియాలు తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా జీలకర్ర, మామూలుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు మనం వేసి రోస్ట్ చేసుకునేటప్పుడు కూరకైతే నార్మల్గా చేసుకోవాలి. ఇలా చాట్ టైప్ చేసుకోవాలి అంటే కనుక నల్లగా అయిపోవాలి, అంటే బ్లాక్గా మాడితేనే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది అన్నమాట. చూడండి, ఇంకా నల్లగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం. బ్లాక్ సాల్ట్, కారం, చాట్ మసాలా. ఇందులో ధనియాలు, జీలకర్ర వేసాం, ఆ ఫ్లేవర్ మసాలా అంత తెలుస్తుంది. నల్లుప్పు వేసాం. నల్లుప్పులో డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, ఆ టేస్ట్ బాగుంటుంది. మీరు చాట్ చేసేటప్పుడు చాలా మటుకి బ్లాక్ సాల్ట్ యూస్ చేస్తారు అండ్ రెగ్యులర్ సాల్ట్ కూడా కొంచెం యూస్ చేస్తాం. అండ్ ఇందులో కారము, ఇంకా కొంచెం పులుపు, ఆ చట్పటా తగలడానికి మనం చాట్ మసాలా వేసాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసేసుకున్నాం కదా. అండ్ ఇక్కడ పొయ్యి మీద ఆల్రెడీ నేను నూనె పెట్టాను పూరీలు వేయించుకోవడానికి. మామూలుగా మనం ఇంట్లో పానీపూరి చేసుకోవాలన్నా, ఇలా ఏదైనా స్పెషల్ పూరీలు చేసుకోవాలన్నా ఎక్కువ టైం తీసుకునేది పూరీ చేసుకోవడానికి. అలా పూరీలు చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి సాఫ్ట్గా అయిపోతాయి. అందుకే ఎప్పుడైనా సరే గోధుమ పిండి ఎంత తీసుకుంటున్నామో అంత రవ్వ తీసుకొని కొంచెం ఉప్పు వేసి పిండి గట్టిగా తడుపుకోవాలి. నిజానికి అది చాలా పెద్ద ప్రాసెస్. యాక్చువల్గా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను రెడీమేడ్ పూరీలు తీసుకున్నాను. ఇప్పుడు మనకి మార్కెట్లో డైరెక్ట్గా ఇలా దొరుకుతాయి అన్నమాట. ఇందులో ఆల్మోస్ట్ 80% రవ్వనే ఉంటుంది. వీటిని మనం ఫ్రై చేస్తే చక్కగా రౌండ్గా వస్తాయి. సో చాట్ చేసుకోవాలి అనుకున్నా, పానీపూరి చేసుకోవాలి అనుకున్నా, పూరీల కోసం ఎక్కువగా మీరు కష్టపడుతూ ఉంటారు కదా, రెడీమేడ్ పూరీస్ కూడా తెచ్చుకోవచ్చు. ఆప్షన్ ఉందని నేను మీకు చెప్తున్నాను. పొయ్యి మీద నూనె ఉంది. నూనె మటుకి సూపర్ హాట్గా ఉండాలి, లేకపోతే పూరీలు సరిగ్గా పొంగవు. ఫస్ట్ ఒకటి వేసి చూద్దాం. చూడండి ఎంత రౌండ్గా పొంగిందో. ఇలా ప్రతి ఒక్క పూరి పొంగుతుంది, మీకు పొంగదనే డౌట్ ఉండదు. కాకపోతే నూనె మటుకి మంచిగా వేడిగా అవ్వాలి. అండ్ ఈ సైజు కరెక్ట్గా ఉంటుంది మనం మౌత్లో మొత్తం పెట్టేసుకోవడానికి. ఇవి ఎక్కువగా మనం కోవిడ్ టైంలో తెచ్చుకొని చేసుకున్నాం కదండి. మా ఇంట్లో నేను తెచ్చి ఫ్రై చేసి రకరకాల ఫ్లేవర్స్తో డిఫరెంట్ పానీపూరి చేసేదాన్ని అనమాట. ఒకసారి స్వీట్ పూరీస్ చేసేదాన్ని, ఇందులో స్వీట్ యాడ్ చేసి చాలా ట్రై చేసాం ఆ టైంలో అయితే. ఇదిగోండి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవడమే. చూడండి ఎంత బాగా పొంగాయో. కోవిడ్ టైంలో రకరకాల వంటకాలు అసలు ట్రై చేయని వాళ్ళు లేరు. చక్కగా ఇంట్లో అంత ఫ్యామిలీ టైం బాగా స్పెండ్ చేసాం. ఆడవాళ్ళకి ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా ఫుల్ హెల్ప్ చేశారు. నిజంగా ఒక రకంగా అది ఫ్యామిలీ లైఫ్ని అండ్ ఫ్యామిలీ అటాచ్మెంట్ని పెంచింది కోవిడ్ టైం. చెడు జరిగింది, అందులోనూ కొంచెం మంచి వెతుక్కోవాలి అంటే ఫ్యామిలీ టైం. ఈ మసాలాని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో ఒక 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, అలాగే కాస్త ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి దీన్ని మిక్సీ పడితే గ్రీన్ చట్నీ అవుతుంది. మనం కొంచెం క్వాంటిటీ వేసాం కాబట్టి ఎక్కువ మెత్తగా అవ్వలేదు. అండ్ మనకి ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నా కూడా పర్లేదు. సెట్ చేసేసుకోండి. రెడీగా ఇలా పెట్టేసుకొని
ఇక్కడ నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది. ఒక్కొక్క పూరిని తీసుకొని మధ్యలో మనం ఈ రంధ్రం చేసుకొని ఫస్ట్ కొంచెం గ్రీన్ చట్నీ, శనగలు, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పెట్టుకోండి, తర్వాత టమాటాలు ఫుల్గా పూరి అంతా నిండిపోయేలాగా, అలాగే కొద్దిగా మసాలా ఇందులో ఇలా వేసుకొని నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసేయండి. డైరెక్ట్గా నేను నానబెట్టుకున్న పెసరపప్పే వేసేసాను. మీకు కావాలి అంటే కొంచెం బాయిల్ చేసుకున్నా ఓకే, బట్ ఇలా కూడా చాలా బాగుంటుంది. అండ్ సేవ్ ఫుల్గా నింపిన తర్వాత ఎంత బాగుందో. మసాలా ఫ్లేవర్ అయితే అద్దిరిపోయింది. శనగలు, పెసరపప్పు సూపర్ డూపర్ ఉంది. ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలి, కానీ ఒక్కటైతే సరిపోదండి, 4-5 పడాల్సిందే. మిగతా కూడా తయారు చేద్దాం. సో ఇలా అన్నీ దాల్ మసాలా పూరి రెడీ అయిపోయాయండి. మామూలుగా తీసుకెళ్ళి చేతికి ఇస్తే బాగోదు, చాలా బాగోదు. సో ఇలా చక్కగా గార్నిష్ చేసి ప్లేటింగ్ చేసి ఇస్తే గనక చాలా బాగుంటుంది. చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. దాల్ మసాలా పూరి తయారీ విధానం: ముందుగా పాన్ లో ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అందులోనే బ్లాక్ సాల్ట్, కారం, చాట్ మసాలా వేసి మిక్సీ పట్టి పొడి చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో రెడీమేడ్ పూరీలు వేసి చక్కగా వేయించుకున్న తర్వాత ఆ పూరికి కొంచెం రంధ్రం చేసి గ్రీన్ చట్నీ, శనగలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, మసాలా, నానబెట్టుకున్న పెసరపప్పు, సేవ్, కొత్తిమీర ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే దాల్ మసాలా పూరి రెడీ అవుతుంది.